ఒకవేళ స్కిప్ చేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళి చూసుకుంటే కనుక మాత్రం మీ ఛానల్ రిస్క్లో పడ్డట్టే. నమస్తే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. నాకైతే మస్తు మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండ్రు, నా మెయిల్కి మెసేజ్ చేసిండ్రు, అట్లనే మన కామెంట్ బాక్స్లో అయితే ఫుల్ 100 కామెంట్స్ అయితే వచ్చినాయి దీని గురించి. అందుకే మీ అందరి డౌట్స్ నేను క్లారిఫై చేద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. మనకి రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, 4 ఆప్షన్స్. కట్ చేసుకొని వీడియో చేయడం, గ్రీన్ స్క్రీన్, కొలాబ్ చేయడం, యూజ్ దిస్ ఆడియో. వీటితో మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా ఇవి చేస్తే అనే దాని గురించి నన్ను చాలా మంది అడిగారు కాబట్టి నేను వీడియో చేస్తాను. మీరు మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి చిన్నది నేను ఇక్కడ మీకు అన్ని క్లియర్గా చెప్తున్నా. ఒకవేళ స్కిప్ చేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళి చూసుకుంటే కనుక మాత్రం మీ ఛానల్ రిస్క్లో పడ్డట్టే, ఎందుకంటే అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మొత్తం చూడండి వీడియో చివరి వరకు. అట్లనే నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టినప్పుడు. అందరు అడుగుతున్నారు, నార్మల్గా నేను అవే వీడియోస్ చేస్తాను. నేను ఏ ట్రిక్స్ యూజ్ చేసి ఆ వీడియో చేస్తాను, అసలు మనకి ఎవరు పాపులర్లో ఉన్నారు, ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది, ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, అవి చూసుకొని మనం ఇవైతే వేయాలి. ఒకటి, కట్ వీడియో చేసేటప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు, వాళ్ళ వీడియోతో పాటు మనకి ఐడెంటిటీ అనేది వస్తుంది. అంతకుమించి మన ఓన్ ఐడెంటిటీ అయితే ఉండదు ఇక్కడ. సో దీంతో నార్మల్గా కట్ వీడియో వేరే వాళ్ళ వీడియో 5 సెకండ్స్ యూజ్ చేసి చేస్తున్నాం కదా మనం, దీనికి కాపీరైట్ వస్తుందా అని అడుగుతున్నారు చాలామంది. కాపీరైట్ అయితే ఏమీ రాదు, ఎందుకంటే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనం ఫ్రీగా చేసుకోవచ్చు ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకొని. కాబట్టి కాపీరైట్ అయితే ఎప్పటికీ రాదు. కాకపోతే మనము ఆ వీడియోని యూట్యూబ్లో కట్ యూజ్ చేసుకునే వేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని హాఫ్ తీసుకొని మళ్ళీ మనం చేస్తే మాత్రం కాపీరైట్ వస్తుంది. అట్లా చేయకుండా యూట్యూబ్ నుంచి యూట్యూబ్లోనే చేసేయండి, డౌన్లోడ్ చేసుకొని మాత్రం అసలు చేయొద్దు. అట్లా చేస్తే మీకు కాపీరైట్ అనేది వస్తుంది. ఇంకా గ్రీన్ స్క్రీన్ కొలాబ్ కూడా ఇంతే, సేమ్ ఇంతే, యూట్యూబ్లో యూజ్ చేసుకొని చేయండి. ఈ గ్రీన్ స్క్రీన్ చాలామంది చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ చూడండి చాలా ల్యాగ్ వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది? వాళ్ళ డివైస్ కరెక్ట్ ఉండదు. కొంచెం పెద్ద డివైస్ ఉంటే కనుక గ్రీన్ స్క్రీన్ అనేది ల్యాగ్ కాకుండా క్లియర్గా వస్తుంది. కాబట్టి మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా చేయండి. దీంతో కాపీరైట్ ఇష్యూ అయితే రాదు. మీరు అడగాలి, మీ వ్యూవర్స్ని అడగాలి, ఇంటరాక్ట్ కావాలి వాళ్ళతోని, అప్పుడే మీకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. అప్పుడే యూట్యూబ్ అల్గారిథం అనేది మీ వీడియోని పుష్ చేస్తుంది. లేదంటే మీ వీడియోస్కి 100-200 వ్యూస్ మాత్రమే వస్తాయి. నార్మల్గా రిపోర్ట్ చేస్తారు ఛానల్ని, కాబట్టి మనం వేరే వాళ్ళ వీడియోస్ చేస్తాం, మధ్యలో మనం వస్తాం. సో మనం చూసే వ్యూవర్స్కి మనం నచ్చకపోవచ్చు, వీళ్ళేంటి మధ్యలోకి వస్తారు, మమ్మల్ని వీడియో మొత్తం చూడనిస్తలేరు అని. అప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు మన ఆ వీడియోని, పర్టికులర్ వీడియోని. ఇంకొకసారి మన వీడియో వాళ్ళకి రాకుండా ఉండడానికి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు, ఇట్లాంటివి చేస్తారు అని. అట్లాంటప్పుడు మన ఛానల్ డిలీట్ అయిపోతుందా అని చాలా మంది అడిగారు. మనం ఇక్కడ ఏమి వల్గారిటీ చూపిస్తలేము, ఏమి మనం అబ్యూజ్ చేస్తలేము, మనం ఎట్లాంటి హామ్ చేస్తలేము. కాబట్టి మనకి రిపోర్ట్ చేసినా కూడా యూట్యూబ్ వాళ్ళు దాన్ని రివ్యూలో పెట్టుకుంటారు. రివ్యూలో వాళ్ళు రిపోర్ట్ చేసిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అని ఐడెంటిఫై చేస్తారు. ఆ స్టేట్మెంట్ ఆబ్వియస్గా రాంగ్ అవుతుంది. రాంగ్ అయినప్పుడు మన వీడియో ఎప్పటికీ డిలీట్ అయితే కాదు. సో మనకి ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు ఎవరు రిపోర్ట్ చేసినా కూడా. నా ఛానల్ అసలు ఎట్లా మానిటైజేషన్ అయింది, నేను కట్ వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అయిందా, లేదంటే ఫుల్ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అయిందా, నేను ఏం ట్రిక్స్ యూజ్ చేసినా అనేది నేను మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అది చూడండి. కాబట్టి మీరు వీడియోని బట్టి ఏ వీడియోని నేను కట్ చేసి చేయాలి, ఏ వీడియోని గ్రీన్ స్క్రీన్ చేయాలి, ఏ వీడియోకి కొలాబ్ చేయాలి అనేది ఆలోచించుకొని చేయండి. మానిటైజేషన్ అవుతుంది, మనకి కాపీరైట్ ఇష్యూ రాదు, మన ఛానల్ డిలీట్ అవ్వదు, అలాగే మనీ కూడా వస్తాయి. కాబట్టి మనం హ్యాపీగా ఈ వీడియోస్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే కామెంట్స్లో అడిగే వాళ్ళు కామెంట్స్లో కూడా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు హ్యాపీగా వీడియోస్ అనేవి చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. నాకు తెలిసి మీ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నా ఈ వీడియోతోని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. సరే మరి పోయి మళ్ళొత్తా.